Okay. Let us read the Bible. బైబిల్లో ఉన్న ఒక భాగాన్ని మనం పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వరకు గల భాగాన్ని మనము చదువుదాం. నేనే చదువుతున్నాను, మీరు బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ భయపడవలనని వారికి బోధించును. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, మనం ఈ దినం నాకు ఇవ్వబడినటువంటి అంశము ప్రకారము అవేర్నెస్, ట్రైనింగ్ అండ్ ఇవాంజలిజం అనేటువంటి అంశాన్ని మాట్లాడుతున్నాం. మనము 21వ శతాబ్దంలో సేవకులుగా ఉన్నాం. 21వ శతాబ్దంలో సేవకులుగా ఉన్నాం. అయినను కూడా మొదటి శతాబ్ద యేసుక్రీస్తు శిష్యులను వారి పరిచర్యను అనుసరించడం అనేది మనకు విధి, అది తప్పనిసరి. ఒకవేళ అలాగున్న సేవను గురించిన ఆలోచన మనం లేకపోతే మనము విల్ బి ట్రావెలింగ్ ఇన్ ది రైట్. అంటే అర్థం ఏమంటే, ఇది రైలు శబ్దం పెడుతుంది, అది అట్రాక్ట్ అవుతే ఏమైపోద్ది, ఉండబడిపోద్ది. అలాగనే మన జీవితాలు కూడా, సేవా జీవితం కూడా దేవుని యొక్క ట్రాక్లోనే ఉండాలి. దేవుని యొక్క ఆ రెండు శుభల మీద, కడ్డీల మీద ఎలాగున రైలు పెడుతుందో అలాగున దేవుని నామ్స్, దేవుడు నియమించినటువంటి మార్గంలోనే సాగాలి. లేకపోతే మన జీవితం ఎంత సేవా జీవితమైన పడిపోతుంది అనేది మనము చూడవచ్చు. ఇప్పుడు మీరందరూ బైబిల్ రోజు చదువుతూనే ఉంటారు. అయితే రోజు చదివేటువంటి భాగాన్ని మార్టిన్ లూథర్ గారు ఒక విషయాన్ని చెప్పారు. ఆయన మరి ఆనాడు 16వ శతాబ్ద కాలంలో సంఘం యొక్క 95 తప్పుడు సిద్ధాంతాలను విటెన్బర్గ్ అనే దేవాలయంలో ఆయన కొట్టాడు. దేవుని దయవలన నేను విటెన్బర్గ్ దేవాలయానికి వెళ్ళాను. అంటే జర్మనీలో సుమారు 20 రోజులు జర్మనీలో ఉన్నాను. అప్పుడు మార్టిన్ లూథర్ పుట్టిన స్థలం ఐస్లీబెన్, అలాగే అక్కడ ఉన్న విటెన్బర్గ్ ఆయన పనిచేసిన స్థలం, ఇంకా ఆనాటి కాలంలో ఉన్న అనేక రిలీక్స్ అంటారు, అంటే నమూనా ఆనాటి కాలంలో ఇప్పటికీ దాచబడి ఉన్నవా అన్నమాట. బట్ అన్నిటినీ చూడడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, మార్టిన్ లూథర్ సంఘంలోనున్న మరి యేసుక్రీస్తు శిష్యుల ద్వారా స్థాపించబడిన సంఘం అనేక రీతులుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆనాటి ఉన్న సమాజానికి దేవుని సువార్తను స్పష్టంగా చెబుతూ పెడుతున్న సంఘం అనేక అంశాలు సంఘంలోనికి వచ్చే కొలది అది తప్పుడు విధానాలను అలవరుచుకుంటూ చాలా తప్పిదాలను సంఘమే చేస్తూ వచ్చినట్టు చూస్తాం. ఈనాడు కూడా ఆనాటి కాలంలో ఆనాటి సంఘం, ఇప్పుడే చెప్పాను కదా, అక్కడ యేసుక్రీస్తు ఎక్కినటువంటి మెట్లు రోమ్లో ఉన్నాయని, దానిలో నుండి ఎక్కి వెళితేనే అదొక గొప్ప విషయంగా తలంచినారు. ఇంకోటి ఏమంటే, ఆనాటి సంఘంలో తప్పుడు సంబంధమైనటువంటి బోధలు చాలా ఉన్నాయి. వాటిలో ఇంటెలిజెన్సెస్ అనేటువంటిది ఉంది. అంటే అర్థమైంది తెలుసా, పాప పరిహార పద్ధతి, ఇవి కూడా సంఘంలోనికి చొరబడినాయి. అంతేకాదు, ఇంకా వాటి నమ్మకం. దాని తర్వాత మరొకటి వచ్చింది, పర్గటరీ. అంటే బైబిల్లో ఏమాత్రము చెప్పబడిన ఒక సందేశాన్ని లేక ఒక దానిని కల్పించి
దాని ద్వారా వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ నువ్వు భూమి మీద ఈ గల్లా పెట్టి ఉంది, ఈ గల్లా పెట్టెలో నీవు ఎంత డబ్బులు వేస్తే అంతగా గాలిలో ఉన్నటువంటి నీ యొక్క ఆత్మబంధువు యొక్క ఆత్మ అట్లా పైకెడుతుంది అని, అది నెమ్మదిగా నువ్వు ఎన్ని డబ్బులు వేస్తూ కలుగుతుంటే అది పరలోకానికి చేరడానికి అవకాశం ఉంది అని చెప్పడం చాలా ఘోరం. ఇలాంటి వాటిని ఆయన ఎదుర్కొన్నాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత సంఘం ఎట్లా ఉంది అనేది ఆలోచించాలి. సంఘం ఎట్లా ఉంది? సంఘము ఇంకొంచెము తప్పుదారిలోకి వెళ్ళింది.